నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఇవాల్టి కొటేషన్ ఆప్టిమిజం అంటే పాజిటివ్ దృక్పథంతో కనుక మనం ముందుకు వెళ్తే మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయగలము, లేదా ఇంకా గొప్పదాన్ని అచీవ్ చేయగలము. హోప్ అండ్ కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఏది చేయలేము. హోప్ అండ్ కాన్ఫిడెన్స్తో పాజిటివిటీతో ముందుకు వెళ్తే మనం అనుకున్నది చేయగలము. హెలెన్ కెల్లర్, ఈవిడ గురించి మీకు కొంతైనా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. హోప్ అండ్ పాజిటివిటీ ఇంపార్టెంట్ లైఫ్లో. సరే, ముందుగా నేను ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఇంకొక విషయం, సండే రోజు ఆర్టికల్స్ మండేతో కలిపి చేయడం జరుగుతుంది. వీక్లీ 1 డే మనము వీడియో న్యూస్ అనాలిసిస్ లేకుండా ఆ రోజు మరి స్కిప్ చేయకుండా నెక్స్ట్ డేలో కలిపి మనం వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ అంటాము. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్కి సంబంధించి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, 2016లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మొబైల్ ఫస్ట్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్, అంటే మొబైల్ ఫోన్స్కి సూట్ అయ్యే విధంగా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేయడం కోసం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని తీసుకొచ్చారు. అవునా కాదా? ఎస్. ఇమ్మీడియట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. 24/7 365 డేస్లో ఏ రోజైనా సరే ఐఎంపిఎస్ ప్లాట్ఫామ్ని ఇది యూజ్ చేసుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మూడోది, యూపీఐ అనేది కంప్లీట్లీ ఇంటరాపరబుల్. దేనికి సంబంధించి ఒక యూనిక్ అన్నమాట. సెండ్ అండ్ రిసీవ్ సైడ్గా చూసుకుంటే ఇది ఒక యూనిక్ సిస్టమ్. అవునా కదా? సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. రెండోది చూడండి, ఇది 2011లో అడిగినటువంటి యూపీఎస్సీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏది కరెక్టో చెప్పన్నారు. మనం నిన్న 15th ఫినాన్స్ కమిషన్ గురించి చదువుకున్నాం, గుర్తుందా? ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫారిన్ క్యాపిటల్ దేనికి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఫారిన్ క్యాపిటల్ని ఎంకరేజ్ చేయడంలో దీని రోల్ ఉంది. అవునా? కాదు. ఇది ఫినాన్సెస్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్ వీటి మధ్య ఫినాన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో దీని రోల్ ఉంది. అవునా? కాదు. ఇది ట్రాన్స్పరెన్సీ, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అవునా? కాదు. అడ్మినిస్ట్రేషన్లో ఏ రోల్ లేదు. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుందండి? డి, నన్ ఆఫ్ ది అబౌవ్. దాని రోల్ ఏంటి? ఫినాన్స్ కమిషన్ రోలు సెంటర్ దగ్గర ఉన్నటువంటి షేరబుల్ ట్యాక్స్ని స్టేట్స్తో షేర్ చేసుకోవడము. అది కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే టాస్క్ని అసైన్ చేస్తారో అది చేయడం జరుగుతుంది. అంతేకాని 3 కాదు. ఆన్సర్ డి, 2011లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏది యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు అంటున్నారు. ఏది పార్ట్ కాదు? స్విట్జర్లాండ్ అన్నది యూరోపియన్ యూనియన్లో లేదన్నమాట. అందువల్ల ఆన్సర్ డి. 4 చూడండి, జిఎస్టీ పర్వ్యూ కిందికి రానివి ఏవి? జిఎస్టీ లోపల ఏవి రావు? ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ జిఎస్టీలో ఉందా? లేదు. సో ఇది కరెక్ట్. ఎలక్ట్రిసిటీ జిఎస్టీ కిందికి వస్తుందా? లేదు. దాన్ని తీసుకుని రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెడిసిన్స్ ఎస్ వస్తాయి. సో ఇది కాదు. ఏవి లేవు, అవుట్ సైడ్ అన్నారు కాబట్టి 1, 2 మాత్రమే కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? డి, 1, 2 ఓన్లీ. సరే, ఆర్టికల్స్లో మనం 9th and 8th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. యుఎస్ఏకి సంబంధించి, యుఎస్ఏ ఎన్నికలకు సంబంధించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. వాటన్నిటిని ఒకటే చోట మనం చూద్దాం. సో మనకి కొద్దిగా అంతా ఒకటే చోట మీరు షార్ట్ నోట్స్ లాగా ఒకవేళ మీరు రాసుకుంటూ ఉంటే అంతే ఒక చోట రాసుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి జో బైడెన్, ఈ వ్యక్తి 46th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, 46th ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది అని చెప్తున్నారు. మరి వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్. సో ఈవిడ. కానీ ఇక్కడ ఇంకా వాళ్ళు మనకేంటి, ఎన్నికవగానే ప్రమాణ స్వీకారం చేస్తారు, పదవి చేపడతారు. వాళ్ళకి అలా అక్కడ ఉందా? లేదు. నవంబర్లో ఎన్నికలు జరిగాయి, డిసెంబర్లో ఇంకొక ప్రాసెస్ ఉంది, ఆ తర్వాత జనవరిలో వాళ్ళు పర్టికులర్ పదవిని చేపట్టడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మన ట్రంప్కి ఇంకా ఉంది టైం, రైట్? సరే, ఏదేమైనప్పటికీ జో బైడెన్ 46th ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ కంటెక్స్లో అసలు యూఎస్ఏలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, దాంట్లో మార్పులు రావాలా, ఈ విధంగా కనీసం ఒక 30 ఆర్టికల్స్ ఉన్నాయండి నిన్న ఇవాళ కలిపి. వాటిలో ఇంపార్టెంట్ 5-6 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు ఒకటే చోటు చూద్దాం. ఈ ఆర్టికల్స్ కూడా ఇందాకన్నట్టు యూఎస్ఏ ఎన్నికలకు సంబంధించిందే అండి, రైట్? ట్రంప్ టైంలో ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి యునైట్ చేస్తాము, అమెరికాని
నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు ఇలాగా డిఫరెన్సెస్ ఏమీ లేకుండా యునైట్ చేస్తాము అన్నట్టుగా జో బైడెన్ చెప్పడము. సో ఈ ఆర్టికల్లో కూడా అనాలిసిస్, ఈ డివిజనరీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వద్దనుకున్నారు పీపుల్. యుఎస్ఏ ఓట్ అనేటటువంటిది బిల్డింగ్ బ్యాక్ బెటర్ అమెరికాని బిల్డ్ చేయాలి అన్నటువంటిది మరి మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ అనుకున్నటువంటిది. అందుకే ఓటింగ్ అనేది ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. సో ఇదేంటి, యుఎస్ఏ ఎలక్షన్స్ ఆ కంట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటాయన్నప్పుడు. బట్ మనకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత రిలవెంట్ కాదు. మనకి ఏది రిలవెంటో మనం ఒకసారి చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. అమెరికా యొక్క ఎలక్టోరల్ సిస్టమ్ ఏంటి, అమెరికా యొక్క ఎలక్షన్ సిస్టమ్కి ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఇది ఒకటో పాయింట్, ఇది ఇంపార్టెంట్. రెండోది, అమెరికా ఎలక్షన్స్, జో బైడెన్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం ఇండియా మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రెండు విషయాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసలు అమెరికాలో ఎలక్టోరల్ సిస్టమ్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, మన ఇండియాకి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉపయోగపడవచ్చు, ఇవి మనం తెలుసుకుందామండి. సరే, ఇక్కడ ఒకసారి గమనించండి. జో బైడెన్ 290 ఎలక్టోరల్ సీట్స్, డొనాల్డ్ ట్రంప్ 214 అంటున్నారు. సో ఓవరాల్గా మెజారిటీ 270 వస్తే చాలు. ఆల్రెడీ జో బైడెన్కి 290 ఉంది కాబట్టి ఓవరాల్గా మరి అతను విన్ అయినట్టుగా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కొన్ని పదాలు మనం తెలుసుకోవాలండి. కొద్దిగా స్లోగా చెప్తాను, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. చాలామంది దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట, అందుకోసం. ఫస్ట్ ఇంతకీ వాళ్ళ ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్సా, ఇండైరెక్ట్ ఎలక్షన్సా? ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఎలక్షన్స్ డైరెక్టా ఇండైరెక్టా అండి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఎందుకని ఇండైరెక్ట్ ఎలక్షన్స్? వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏకి ఓటు వేయట్లేదు, కొంతమంది ఎలక్టార్స్ అనే వాళ్ళకు ఓటేస్తున్నారు. ఇంతకు ఎవరు ఈ ఎలక్టార్స్ అంటే ఎవరు? వాళ్ళని పార్టీ నామినేట్ చేసి పెట్టుకుంటుందన్నమాట. ఏమని? మనకి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఎలాగో వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. లోవర్ హౌస్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. సెనేట్, మనకి రాజ్యసభ ఎలాగో వాళ్ళకి సెనేట్ అలాగా. సెనేట్లో 50 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ఉంటారు, చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా. కానీ ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాపులేషన్ని బేస్ చేసుకొని ఉంటారు. అంటే పెద్ద స్టేట్స్కి ఎక్కువ మంది ఉంటారు, చిన్న స్టేట్స్కి తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు ఎలక్టార్స్ అనమాట. ఎలక్టార్స్ అంటే వీళ్ళు అని కాదు, ఎంతమంది అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ అనుకోండి, టెక్సస్కి ఎంతమంది అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు ప్లస్ సెనేటర్స్, అన్ని నంబర్ ఆఫ్ సీట్స్, అన్ని నంబర్ ఆఫ్ పీపుల్ని ఎలక్టార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్కి 5 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనుకోండి. సో ఓవరాల్గా ఆ స్టేట్కి ఎలక్టార్స్ ఎంతమంది? 5 మంది ప్లస్ రాజ్యసభలాగా వాళ్ళకి సెనేట్. సో 2 అంటే ఓవరాల్గా 7 సీట్లు ఆ రాష్ట్రానికి ఉన్నట్టు. అంటే ఆ రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి 7 ఓట్లు వస్తాయి అని. అయితే అక్కడ చాలా స్టేట్స్, 50 స్టేట్స్లో 48 స్టేట్స్ దాకా విన్నర్ టేక్స్ ఆల్ అన్నటువంటిది ఉంది. విన్నర్ టేక్స్ ఆల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 30 సీట్లు ఒక పార్టీకి వచ్చాయి, 15 సీట్లు వేరే వాళ్ళకి వచ్చాయనుకో, ఈ 15 వేరే పార్టీకే ఉంటాయి, ఈ 30 కదా మెజారిటీ పార్టీకి వచ్చేది. కానీ వాళ్ళకి అక్కడ కాదు, ఎవరికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయో, మెజారిటీ ఓట్స్ వాళ్ళకి వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలిఫోర్నియా అనుకుందాం. కాలిఫోర్నియాలో జో బైడెన్కి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చినప్పుడు అతనికి మొత్తం అక్కడున్న ఎలక్టార్స్ మొత్తం అతనికే ఓటేయాలి. అంటే మెజారిటీ ఎవరికైతే వస్తుందో టోటల్ ఎలక్టార్స్ వాళ్ళకే చెందుతారు. అది ఇక్కడ విషయం. మామూలుగా ఏంటి, ఎలక్టార్స్ ఇందాక అన్నట్టు 7 మంది ఉంటే వాళ్ళకి మెజారిటీ ప్రకారం 4 అనుకుందాం, 4 అనుకుందాం, ఇంకొకళ్ళకి 3. కానీ ఇక్కడ అలా కాదనమాట. చాలా స్టేట్స్లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ వచ్చిన పార్టీకే మొత్తం ఎలక్టోరల్ సీట్స్ అన్నీ వాళ్ళకే చెందుతాయి. ఆ విధంగా ఓట్స్లో చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో తేడా తక్కువే ఉంది, కానీ ఎలక్టోరల్ ఓట్స్లో తేడా ఎందుకు ఇంత ఉంది అంటే ఆ స్టేట్లో కొద్దిగా మార్జిన్తో ఓడిపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అనేటటువంటి ఏదో ఒక స్టేట్, దీంట్లో కొద్దిగా తేడాతో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఉన్న సీట్స్ మొత్తము ఆ పొలిటికల్ పార్టీకే వస్తాయి. కాబట్టి విన్నర్ టేక్స్ ఆల్ అప్రోచ్ ఫాలో అవుతారు. సో నవంబర్లో ఇప్పుడు ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఎలక్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిసెంబర్లో అసెంబుల్ చేస్తారు. ఎలక్టార్స్ అంటారు, వీళ్ళు పీపుల్.
ఎవరు నామినేట్ చేయబడతారనమాట పార్టీ ద్వారా. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాదు, సెనేటర్స్ కాదు, వీళ్ళు ఎన్నిక కాబడ్డారు, వీళ్ళు కాదు. వీళ్ళు ఎంతమంది సంఖ్యలో ఉంటారో వాళ్ళ సంఖ్యలో ఎలక్టార్స్ని ఎన్నుకోబడతారు. సో డిసెంబర్లో వీళ్ళందరినీ అసెంబ్ల్ చేసి ఓటు వేయమంటారు. అప్పుడు వీళ్ళు వేసే ఓటు ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ని డిసైడ్ చేస్తారు. అప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ ఎలక్టార్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ స్టేట్లో డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒకవేళ టెక్సస్ స్టేట్ నుంచి ఉన్న ఎలక్టార్స్ జో బైడెన్కి మేము ఓటు వేస్తామంటే డిసెంబర్లో, అప్పుడు ఏమవుతుంది? అలా చేయకుండా కోర్టు ఫైన్ వేస్తుంది వాళ్ళకి. అలాగా చేయకుండా కోర్టు ఫైన్ విధించడం జరుగుతుందన్నమాట. యుఎస్ఏ యొక్క ఎలక్టోరల్ హిస్టరీలో లాస్ట్ టైం మాత్రమే అలా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. 7 మంది ఎలక్టార్స్ అలాగా గెలిచింది హిల్లరీ క్లింటన్ తరపునైనా లాస్ట్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్కి ఈ ఎలక్టార్స్ ఓటు వేశారనమాట. సో అలా చేసినందుకు గాను వాళ్ళకి ఫైన్ విధించడం ఇలా జరిగింది. బట్ ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. ఇది వాళ్ళ ప్రాసెస్ అండి. అర్థమైందా? ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా ఎన్నుకుంటారు? వాళ్ళని డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలక్టార్స్ ఎంత సంఖ్యలో ఉంటారు ఒక్కొక్క స్టేట్కి? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉంటారో అంతమంది, ప్లస్ సెనేటర్స్ ఎంతమంది ఉంటారో అన్ని ఎలక్టార్ సీట్లు ఉంటాయి. అయితే ఒక స్టేట్లో మెజారిటీ ఒక పార్టీకి వచ్చిందంటే ఆ పార్టీకి మొత్తం అన్ని ఎలక్టార్ సీట్లన్నీ వాళ్ళకే వెళ్తాయి. దాన్నే విన్నర్ టేక్స్ ఆల్ అప్రోచ్ అంటారు. సో వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఓటు వేస్తారు. అలా ఓటు వేసినప్పుడు అప్పుడు డిసైడ్ చేస్తారనమాట ఎవరు ప్రెసిడెంట్ అని. అప్పుడు వాళ్ళు జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అది యుఎస్ఏలో ఎన్నికల ప్రాసెస్ అండి. ఇక్కడ గమనించాలి, ప్రతి స్టేట్కి సపరేట్ లా అనేటటువంటిది ఉంది, సపరేట్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. అయితే ఇది ఎంత అన్యాయం అండి. లాస్ట్ టైం ఏమైందంటే ఓవరాల్ ఓట్స్ సంఖ్య చూసుకుంటే హిల్లరీ క్లింటన్కి ఎక్కువ వచ్చింది. కానీ ఈ నెంబర్ ఆఫ్ ఎలక్టార్స్ ఇందాకన్నాం కదా, కొన్ని స్టేట్స్లో విన్ అవుతే చాలు ఉన్న మొత్తం ఎలక్టోరల్ సీట్స్ అన్నీ వాళ్ళకే వస్తాయని. దానివల్ల డొనాల్డ్ ట్రంప్ విన్ అవ్వడం జరిగిందనమాట. ఎవ్రీ స్టేట్కి సపరేట్ లా ఉండడము, ఈ ఎలక్టోరల్ కాలేజ్ అప్రోచ్ అనేటటువంటిది ఈ విధంగా బయాస్ని ప్రమోట్ చేస్తుంది అన్నది క్రిటిసిజం అనమాట. దాంట్లో మార్పులు తీసుకొని రావాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళకున్న సిస్టమ్ ఇది. మనలాగా ఒక యూనిఫైడ్ అథారిటీ లేదు. ఫెడరల్ ఎలక్టోరల్ అథారిటీ ఉన్నా దానికి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా పవర్స్ అనేటటువంటివి లేవు. సో అది వాళ్ళకి ఉన్న కంపారిజన్. ఒక్కసారి మన పాలిటీ బుక్ ఓపెన్ చేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళ దేశం యొక్క ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు అన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలా ఎన్నుకుంటామన్నది చదివి కంపారిజన్ లాగా రాసుకుంటారా? వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా. ఎందుకంటే ఇయర్ చాలా గొడవైంది కాబట్టి అన్నమాట. మరి నెక్స్ట్ ఇష్యూ దీనికి సంబంధించిందే, ఇండియా మరియు బైడెన్ అంటున్నారు. సో ఓవరాల్గా ఇండియా మరియు జో బైడెన్ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏ విధమైన రిలేషన్స్ ఉండబోతున్నాయని మనం నిన్న చాలా డీటెయిల్డ్గా చదువుకున్నాం. లాస్ట్ వీడియోలో గుర్తుందా అండి? ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనం చదివాం. గుర్తుందా మీకు? ఒకసారి లాస్ట్ వీడియో ఓపెన్ చేసి ఈ టాపిక్ని రివిజన్ చేసుకుంటారా? మళ్ళీ చదవడం మనకి అంత అవసరం లేదు. లాస్ట్ వీడియోనే రివిజన్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించండి. స్పేస్ టెక్నాలజీ అన్న దాని కింద చదువుకుంటాం. రీసెంట్గా ఇండియా అన్నది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దాని పేరు EOS అంటున్నాం. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 01 అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇయర్లో ఇది సెకండ్ లాంచ్ అనమాట. జనవరిలో ఎప్పుడో GSAT-30ని లాంచ్ చేశాము. ఆ తర్వాత కోవిడ్-19 వల్ల ఇంకా లాంచెస్ ఏమీ జరగలేదు, అన్నీ పోస్ట్పోన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ EOS-1ని లాంచ్ చేశాము. EOS-1ని PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే దాని ద్వారా లాంచ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దామా? ఫస్ట్ దీని రిలేటెడ్గా బ్యాక్గ్రౌండర్ ఏంటో చూద్దామండి. ఇండియా యొక్క PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV ద్వారా మరి ఈ పర్టికులర్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంతకీ లాంచ్ వెహికల్ అంటే ఏంటండి? ఇది ఒక టైప్ ఆఫ్ రాకెట్ అన్నమాట. శాటిలైట్ని ఆర్బిట్లో ప్లేస్ చేసేందుకు మనం యూజ్ చేసే వెహికల్, దాన్నే లాంచ్ వెహికల్ అంటాము. PSLV, GSLV అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి.
పిఎస్ఎల్వి అనేటటువంటి లాంచ్ వెహికల్ 51వ ఫ్లైట్ అన్నమాట. ఇది పిఎస్ఎల్వి C-49 అనేటటువంటిది EOS-1ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు 9 ఇంటర్నేషనల్ కస్టమర్ శాటిలైట్స్ని కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. రైట్, లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి అంటే ఆ ప్లేస్ ఏదైతే ఈ లాంచ్ వెహికల్ని అసెంబుల్ చేసి శాటిలైట్ని వీటన్నిటిని ఫిట్ చేసి లాంచ్ చేయడానికి మనం ఆ ప్లేస్ ఉంటుంది చూసారా, ఇక్కడ మనకి ఇగ్నైట్ అవ్వాలి. సో ఇదంతా చేసే ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మన లాంచ్ ప్యాడ్ అనమాట. సో లాంచ్ ప్యాడ్ అనేటటువంటిది అక్కడ చేయడం జరిగింది అంటున్నారు. EOS అనేటటువంటిది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్కి, అగ్రికల్చర్ అంటే దీన్ని శాటిలైట్ని ఆర్బిట్లో ప్లేస్ చేసిన తర్వాత దాని సర్వీసెస్ ఈ అన్ని ఫీల్డ్స్లో మనకి ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి మిగిలిన 9 కస్టమర్ శాటిలైట్స్ ఎవరు తీసుకొని వచ్చారు వాటన్నిటిని? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అనేటటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండేటటువంటి ఒక PSU అనమాట, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇదేం చేస్తూ ఉంటుంది? కమర్షియల్ ఎంటిటీ. అంటే ఏమైనా మిగిలిన కస్టమర్స్ ఎవరు, వాళ్ళకేం ఫ్రీగా మనం లాంచ్ చేయం కదా, ఆ కంట్రీస్ దగ్గర మనీ తీసుకుంటాము. అలా కస్టమర్ శాటిలైట్స్ని వాటితో డీల్ చేసుకోవడము ఇదంతా NSIL అనేటటువంటి చూసుకుంటూ ఉంటుందన్నమాట. సరే, ఇందాక లాంచ్ వెహికల్స్ అన్నామే, దాంట్లో 4 జనరేషన్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, సెకండ్ జనరేషన్ లాంచ్ వెహికల్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది థర్డ్ జనరేషన్ లాంచ్ వెహికల్ PSLV గురించి. 4th జనరేషన్ లాంచ్ వెహికల్ పేరు GSLV. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఈ PSLV అనేటటువంటిది మనం వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది రిలయబుల్గా ఆర్బిట్లో మనం శాటిలైట్ని వీటిని ప్లేస్ చేయడానికి PSLVని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇంతకుముందు చంద్రయాన్-1 చంద్రుడి మీదకి ఫస్ట్ మిషన్ లాంచ్ చేసేటప్పుడు కూడా మనం PSLVనే వాడాము. మార్స్ ఆర్బిటర్ మిషన్ మార్స్ మీదకి పంపించేటప్పుడు కూడా మనం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికలే వాడడం జరిగిందనమాట. అంత ఇంపార్టెంట్ లాంచ్ వెహికల్ అది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకునే లో అర్త్ ఆర్బిట్ అంటే మనకి 180 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఈ రేంజ్లో మనం శాటిలైట్ని ప్లేస్ చేస్తే ఆ ఆర్బిట్ని శాటిలైట్ తిరిగే ఆ పాత్ని లో అర్త్ ఆర్బిట్ అని పిలుస్తామన్నమాట. ఇప్పుడు ఈ EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లో అర్త్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేయడం జరిగింది PSLV C-49ని యూజ్ చేసుకొని. ఇది PSLV యొక్క 51వ ఫ్లైట్, అంటే 51వసారి PSLVని మనం పంపిస్తున్నాము. సరే, దానికి సంబంధించి ఇంకొద్దిగా డీటెయిల్స్ ఉన్నాయండి, అవి మనం గమనించాలి. మనం రీసాట్ అంటాం, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. సో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ని వీటన్నిటిని పిక్ చేస్తూ ఉంటుంది. సో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ వాటిని ఉపయోగించి ఆల్రెడీ మనం రీసాట్ 2B అని, రీసాట్ 2B-R1 అని లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాము. ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఇంతకుముందు రీసాట్ 2B-R అని పేరు పెట్టాము. ఆ రీసాట్ 2B-Rని ఇప్పుడు రీనేమ్ చేసి EOS-1 అని పేరు పెట్టాము. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అండి, పర్పస్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ని మనం కార్టోగ్రఫీకి వాడుతున్నాం అనుకోండి, కార్టోసాట్ అనేవాళ్ళు. ఓషన్ స్టడీస్కి వాడుతున్నాం అనుకోండి, ఓషనోసాట్ అనేవాళ్ళు. అలా పర్పస్ని బట్టి పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అర్త్ అబ్జర్వేషన్ కోసం ఇవంతా కార్టోసాట్ కానీ, ఓషన్ శాట్ కానీ, రీసాట్ కానీ అన్నీ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే కాబట్టి ఆ సిరీస్కి EOS అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి లాంచ్ చేయబోయేటటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్నిటికీ EOS-1, ఆ తర్వాత 2, 3 అలా పేరు పెట్టుకుంటూ వెళ్ళాలి. అది ఇస్రో యొక్క ప్లాన్ అనమాట. EOS సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. మరి EOS సిరీస్లో లాంచ్ చేయబడినటువంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రాడార్ ఇమేజెస్, హై క్వాలిటీ ఇమేజెస్ అన్ని కండిషన్స్లో ఆల్ టైమ్స్ మనకి గ్యాదర్ చేసి పంపించగలదన్నమాట. దీన్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి మనం వాడుకోవచ్చు, ఇంక్లూడింగ్ మిలిటరీ అప్లికేషన్స్లో కూడా. అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, అగ్రికల్చర్కి వాడచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి వాడచ్చు, ఫారెస్ట్ సర్వేకి వాడుకోవచ్చు, అర్బన్ ల్యాండ్స్కేప్ని స్టడీ చేయడానికి వాడచ్చు, అదేవిధంగా మిలిటరీ రిక్వైర్మెంట్స్కి కూడా వీటిని వాడుకోవచ్చు. అది దీని ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చాబహార్ రైల్ ప్రాజెక్ట్ అంటున్నాము. చాబహార్ రైల్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ మాకేమీ వద్దు అన్నట్టుగా
లాస్ట్ ఇయర్ ఇరాన్ మనకి చెప్పడం జరిగింది. దీని నుంచి మనల్ని బయటికి పంపించేశారు. ఇప్పుడు మాకు కొంత హెల్ప్ కావాలి ఎక్విప్మెంట్కి, వీటికి సంబంధించి అని అడుగుతున్నారు. సో అసలు ఏంటి ఈ చాబహార్ రైల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంటెక్స్ట్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి ఒక్కసారి మనం గమనిద్దామా? సరే, ఒకసారి అసలు ఆ రైల్వే ప్రాజెక్ట్ ఏంటో దానికి సంబంధించిన బేసిక్స్ ఒకసారి గమనిద్దామా? ఒకసారి మ్యాప్ చూద్దామండి. అసలు ఈ చాబహార్ ఎక్కడుందో దానికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. చాబహార్ అనేటటువంటిది ఇరాన్లో ఉండేటటువంటి ఒక పోర్ట్ అన్నమాట. సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో మనం గమనిస్తే ముంబై సిటీ ఇది. సో ముంబై టు చాబహార్ ఇక్కడ పోర్ట్ కనెక్టివిటీ. మనకి చైనా ద్వారా స్పాన్సర్ చేయబడినటువంటి ఒక పోర్ట్ ఇక్కడ ఉంది పాకిస్తాన్లో. దాని పేరు గ్వాదర్ అనేటటువంటి పోర్ట్ అన్నమాట. స్ట్రాటజిక్గా దానికి పక్కనే ఉండేలాగా చాబహార్ పోర్ట్. దీన్ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు? ఇండియా అన్నమాట. మరి ఇటు ఇండియా నుంచి ఈ పోర్ట్ ఎందుకు, మనకి ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ లింక్ ఉందండి ఇలాగా. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాబట్టి సో మనము డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వలేం. అప్పుడు సీ రూట్ లేదా పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి, అది కుదరట్లేదు. అందుకని ఇలాగ సీ రూట్ ఇక్కడ వెళ్ళి ఇటు నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ని లేదా ఇటు నుంచి అటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని రీచ్ అవ్వచ్చు. అందువల్ల మనకి పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రీచ్ అవ్వాలి అంటే పాత్ ఏంటి, అది కావాలి ముందు. సో ఆ ప్రాజెక్ట్ మనకి ఇదిగో 3 ప్లేసుల్ని కలుపుతూ ప్రాజెక్ట్ని డిసైడ్ చేశాం. ఒకటి చాబహార్ పోర్టు, ఇక్కడ నుంచి జహదాన్ అనే ప్లేస్, జహదాన్ నుంచి జరాన్స్ అనే ప్లేస్, అక్కడి నుంచి దల్రామ్ అనేటటువంటిది. సో జరన్స్ టు దల్రామ్ అనేది ఒక రోడ్ అన్నమాట. ఈ రోడ్డు ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. జరన్స్ దల్రామ్ రోడ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పార్షియల్లీ కంప్లీటెడ్. మరి జహదాన్, ఈ చాబహార్ నుంచి జహదాన్ వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి ఇండియా ఇరాన్ కలిపి బిల్డ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఇండియా డిలే చేస్తుంది అని చెప్పి మరి ఈ ప్రాజెక్ట్ నుంచి ఇండియాని బయటికి పంపించేశారు. ఇప్పుడు మాకు ఎక్విప్మెంట్ కావాలి, పీపుల్ కావాలి, యుఎస్ఏ శాంక్షన్స్ వేసింది, అది ఇంకా తీసేయలేదు, దాంతో చాలా కంట్రీస్ మాకు హెల్ప్ చేయట్లేదు అని ఇండియాని అడగడం జరిగింది. అందువల్ల న్యూస్లో ఉంది. అసలు ఈ చాబహార్ పోర్టుకున్న అంత సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇదిగో మనము డిఫరెంట్ కంట్రీస్ నుంచి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ కానీ యూరియా కానీ ఇవి తెచ్చుకోవడానికి కాస్ట్ కట్ అవుతుంది. అంటే తక్కువ కాస్ట్లో మనము దాన్ని తెచ్చుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్తో కనెక్టివిటీ పెరుగుతుంది, సెంట్రల్ ఏషియాతో వాటన్నిటితో ట్రేడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటున్నాం. ఈ విధంగా వీటన్నిటికీ మనకి పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకోసం మనకి ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాదండి, ఇరాన్కి ఇటు సైడ్ ఒక ఐలాండ్ గ్రూప్ అనేటటువంటిది ఉంది. సో అక్కడ మనకి ఆయిల్ ఫీల్డ్, న్యాచురల్ గ్యాస్లు అవన్నీ ఉన్నాయి. సో న్యాచురల్ గ్యాస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చున్నారు. ఆ తర్వాత దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కి ఇచ్చినటువంటిది. సో వాటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ కన్సిడర్ చేయండి అని. కొన్ని రోజులు ఇరాన్ చాలా చైనాకి క్లోజ్గా ఉన్నట్టుగా మనకి అర్థమైంది. సో దానివల్ల ఇదంతా జరిగిందేమో అని. బట్ ఏదేమైనప్పటికీ స్ట్రాటజిక్గా అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ దాంట్లో రీకన్సిడరేషన్ చేయండి అన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఏమవుతుందో మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ యూఏఈలో ఇస్లామిక్ లాస్ ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్హౌల్ అంటే మార్పులు, చాలా సమూలమైన మార్పులు తీసుకొని వచ్చేందుకు యూఏఈ సిద్ధమైంది అంటున్నారు. సో దాని కింద ఏమేం మార్పులు తీసుకొని వచ్చారు అంటే పర్సనల్ లాలో మార్పులు అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. సో మ్యారేజ్ కాకుండా అన్మ్యారీడ్ కపుల్స్ కలిసి నివసించేందుకు ఆల్కహాల్ రెస్ట్రిక్షన్స్ వాటిని తీసేయడము, ఆనర్ కిల్లింగ్స్, ఇంతకుముందు ఆనర్ కిల్లింగ్ చేస్తే పనిష్మెంట్ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు దాన్ని పెంచడము, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చింది ఆల్రెడీ. విమెన్ రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము అన్నటువంటి దీంతో ఈ మార్పుల్ని తీసుకొని రావడం జరిగింది. షరియా లా ఏదైతే ఫాలో అవుతున్నారో దాంట్లో కొన్ని చేంజెస్ తీసుకొని వస్తున్నాము, చేంజింగ్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని అని చెప్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటటువంటిది మీరు గమనిస్తే చాలా వాటిలో ఈ రీసెంట్ 2-3 ఇయర్స్గా మనం గమనించి చూస్తే ముందంజలో ఉంది. అటు న్యూక్లియర్ పవర్ కానీ, ఇటు స్పేస్ సెక్టార్ కానీ, ఇటు సోషల్ సెక్టార్లో కానీ, ఇటు ఎకానమీ కానీ, ఇటు ఇంటర్నేషనల్గా కానీ చాలా వాటిలో ఇది న్యూస్లో ఉండడం జరిగిందనమాట.
రీసెంట్గా ఇస్లామిక్ లాస్లో కూడా చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. ఇక్కడ కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్స్ తయారు చేశాము అనుకుందాం. మంచి వ్యాక్సిన్స్ వచ్చాయి. వాటిలో ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయండి. కొన్ని రకాల వ్యాక్సిన్స్ టీకాలు అంటాం తెలుగులో. ఈ టీకాలని మంచిగా స్టోర్ చేయాలి. చాలా తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత జనాభా ఉన్నాము, అందరికీ అవి అందేలాగా చూడాలి. మరి ఆశా వర్కర్స్ వీళ్ళందరూ, ఇప్పుడు మనం పోలియో చుక్కలు అంటున్నాం. సో అవందరికీ అందించాలి అంటే దాని స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఈజీ. కాబట్టి పోలియో చుక్కలు అనేటటువంటిది వేయడం మనకు చాలా ఈజీ. కానీ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ లాంటివి వచ్చినప్పుడు కోవిడ్-19కి వాటి స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఎక్కువ అవుతుంది. రిసోర్సెస్ ఏవైతే అవసరమో అవి చాలా హ్యూజ్గా ఉండబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. బట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వచ్చేటప్పటికి లేదు, ఏదైతే వ్యాక్సిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన రీసోర్సెస్ కానీ నెట్వర్క్ కానీ కావాలో అవన్నీ మా దగ్గర ఉన్నాయి, సో ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా మన హెల్త్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. బట్ ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి టెక్నికల్ కండిషన్స్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది వ్యాక్సిన్స్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్స్కి చాలా అల్ట్రా కోల్డ్, చాలా -డిగ్రీలో ఉండే టెంపరేచర్స్ వద్ద వాటిని స్టోర్ చేయాలి. వాటిని స్టోర్ చేయడము, మారుమూల పల్లెలకి ప్రాంతాలకి హిల్ ఏరియాస్కి తీసుకెళ్లడము, ఇది ట్రాన్స్పోర్ట్ పరంగాను డెలివరీ పరంగాను ఇబ్బంది అవ్వచ్చేమో అన్నది ఆర్టికల్లో చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ అంటున్నారు. గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ అంటే ఏంటి? గ్లేషియల్ అంటే ఏంటండి? మంచు శిఖరము లేదా మంచు పర్వతం అంటారు. ఈ గ్లేషియర్స్ ద్వారా ఫామ్ అయినటువంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్బస్ట్ అంటే ఏంటి? మామూలుగా మనకి కట్టలు తెగడము అంటారు. చెరువు ఉంది, చెరువు కట్ట తెగింది అంటాట, అలాంటిదన్నమాట. ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ అవ్వడం వల్ల లదాఖ్లో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి అని చెప్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ, ఎందుకు ఇలా జరుగుతుంది? టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ గ్రోయింగ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా మెల్ట్ అవ్వడం, ఈ గ్లేషియర్స్ మంచు ఇవి ఏదైతే ఉందో అది త్వరగా మెల్ట్ అవ్వడము, సో వీటికి ఎక్కువగా కారణమవుతుంది. దీనివల్ల అక్కడ ఉండేటటువంటి ఓవరాల్గా ఆ వెదర్ కండిషన్స్లో కానీ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ వీటన్నిటికీ నష్టం వాటిల్లుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియల్ మెల్టింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల గ్లేషియల్ లేక్స్ అవుట్బస్ట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది మన ఇండియాలోని లదాఖ్ ఈ ప్రాంతమే కాదండి, చాలా యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటిలో కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లైమేట్ చేంజ్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే అప్పుడు ఇలాంటి డిజాస్టర్స్ వీటన్నిటిని మనము సాల్వ్ చేయగలము. ప్లస్ మానిటరింగ్, ఇప్పటికిప్పుడు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయలేం కదా, 1-2 సంవత్సరాల్లో టైం పడుతుంది. సో ఆ టైంలోపు అసలు ఈ లేక్స్ సిచ్యువేషన్ ఏంటి, అవుట్బర్స్ అయ్యే అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా ముందుగానే అర్లీ వార్నింగ్ ఇవ్వాలి అక్కడున్న పీపుల్కి, వాళ్ళకి ఈ విధంగా ముందుగానే మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అది దీనికి ఒక సొల్యూషన్గా చెప్పొచ్చు షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్లో చదువుకుంటామండి. నీట్ ఎగ్జామ్లో 7.5% సీట్స్ పువర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలకి ఇస్తున్నామని చెప్పారు. ఎవరు? తమిళనాడు గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందంటే, ఇదిగో మా స్టేట్లో ఉండే మొత్తం మెడికల్ సీట్లో నీట్ ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేసేబడేటటువంటి వాటిలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని వచ్చిన పిల్లలకి మేము 7.5% రిజర్వేషన్ ఇస్తాం. అది ఇన్కమ్కి సంబంధం లేదు, కాస్ట్కి సంబంధం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే చాలు వాళ్ళు 7.5% రిజర్వేషన్ మెరిట్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. ఎందుకనండి ఇలాగా? ఎందుకని అంటే నీట్ ఎగ్జామ్కి సిలబస్ అనేటటువంటిది ఒకటే సిలబస్, కంట్రీ మొత్తానికి ఒకటే సిలబస్. అవునా? 1 సిలబస్, 1 నేషన్ 1 సిలబస్ అంటాము. ఒకటే సిలబస్, ఒకటే ఎగ్జామ్ అన్నమాట. లోకల్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పటికీ కూడా 1 సిలబస్ అనేటటువంటిది, ఇది స్టేట్స్ ఫాలో అవ్వే సిలబస్ వేరు, ఇది సెంట్రల్ లెవెల్లో డిసైడ్ చేసిన సిలబస్ వేరు. సో దానివల్లను ప్లస్ మనకు తెలుసు ప్రాక్టికల్గా కోచింగ్స్ వెళ్ళాలి, చాలా దాని వెనకాల చాలానే మనీ అనేటటువంటిది కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలాంటి కంటెక్స్లో మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఇక్కడ చదివిన పిల్లలకి డిసడ్వాంటేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నీట్కి రాసిన తర్వాత సీట్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలకి 7.5% రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామమే అండి, అవునా కాదా? గవర్నమెంట్ స్కూల్సే కాదు,
చాలామంది నీట్కి కోచింగ్ అఫోర్డ్ చేయలేక చాలామంది యొక్క మెడికల్ డ్రీమ్ అనేటటువంటిది అది ఒక డ్రీమ్ లాగే ఉండిపోతూ ఉందన్నమాట. సో అది ఫుల్ఫిల్ చేసేందుకు అట్లీస్ట్ కొంతైనా ఇంజస్టిస్ని సరి చేసేందుకు ఇది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం. ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అంటే డిఫరెంట్ రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మ్యారేజ్ ఏ చట్టం కింద రిజిస్టర్ అవ్వబడుతుంది అంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటాము. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 కింద వాళ్ళ యొక్క మ్యారేజ్ అనేటటువంటిది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, దాని గురించి చూద్దామా. అయితే అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉన్నట్టు ఇంతకీ రీసెంట్గా యూపీ, హర్యానా ఏం చెప్పాయి, లవ్ జిహాద్ అన్నది ఇదిగో ఓన్లీ కన్వర్షన్ కోసమే మ్యారేజ్ చేసుకుంటే, రిలీజన్ కన్వర్షన్ కోసమే మ్యారేజ్ జరిగితే దాన్ని నల్ అండ్ వాయిడ్ చేసేందుకు మేము ఒక చట్టం తీసుకొని వస్తామని 2 స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ చెప్పారు. సో ఆ కంటెక్స్ట్లో ఆల్రెడీ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది కదా, అది 2 రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళ మ్యారేజ్కి ఇది అప్రూవల్ ఇస్తుంది కదా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అసలు అదంటే ఏంటో, ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ఏంటో చూద్దామా. చూడాలి. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 అనేటటువంటిది ఇంటర్ ఫెయిత్ కపుల్ అంటే 2 రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ చట్టం కింద మ్యారేజ్ చేసుకోవచ్చు, లీగల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా హిందూ లా ప్రకారం, హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం అట్లా, షరియా లా ప్రకారం అట్లా ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క చట్టం ఉంది. అలా కాకుండా డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కోసమని దీన్ని తీసుకొచ్చారు. కానీ ఈ చట్టం కింద చాలా డిఫికల్టీస్ అనేవి ఉన్నాయి. ఏంటి, 30 రోజుల ముందుగా నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వగానే ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళ యొక్క ఫొటోస్ అనేటటువంటివి నోటీస్ బోర్డులో పెడతారు. ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తారా ఈ మ్యారేజ్కి అన్నట్టుగా ముందు అబ్జెక్షన్స్ కోసం చూస్తారు. ఆ తర్వాత ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తే దాన్ని చూస్తారు. ఇలాగా పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి, 30 రోజులుగా అదే ప్లేస్లో నివసిస్తూ ఉండాలి, అదే డిస్ట్రిక్ట్లో ఉండాలి. ఇలాగ రకరకాల కండిషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ యొక్క ప్రైవసీ, రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వెళ్ళిందనమాట. సో ఈ విధంగా మా ఫోటోలు నోటీస్ బోర్డులో అంటించడము ఇదంతా కూడా మా యొక్క ఇండివిజువల్ ప్రైవసీ అండ్ రైట్ టు మ్యారీకి ఇది అగెయిన్స్ట్. సో మేము మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు ఫొటోస్ అవన్నీ పెట్టడము అక్కడ ఇక్కడ. సో ప్రైవసీ అన్న దానికి భంగం కలిగిస్తుంది, ఇండివిజువల్ రైట్ టు ప్రైవసీ, కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో ఈ విధంగా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఇంటర్ ఫెయిత్ రిలీజన్కి సంబంధించినటువంటి మ్యారేజెస్ని అలో చేసినప్పటికీ చాలామంది ఈ చట్టం కింద కంటే కన్వర్షన్ అయిపోయి, కన్వర్షన్ ద్వారా మరి కన్వర్షన్ ఎవరో ఒకళ్ళు కన్వర్ట్ అయిపోతే అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఈజీ అన్నటువంటి ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. మనకి ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలన్నా, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వాలన్నా ఒక స్పెసిఫైడ్ ప్రొసీజర్, ప్రాసెస్ అనేటటువంటిది ఉంది. కానీ హిందూయిజంలోకి అటువంటిది ఏమీ లేదు. సో రీసెంట్గా ఒక కేసు జరిగిందనమాట. సో అక్కడ ఏం చెప్పింది, ముస్లిం అబ్బాయి హిందూయిజం దీంట్లో కన్వర్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నారు. సో ఓన్లీ మ్యారేజ్ కోసం కన్వర్ట్ అవ్వడం అన్నటువంటిది అది లీగల్గా వాయిడ్ అవుతుంది అన్నట్టుగా అలహాబాద్ హైకోర్టు అనేటటువంటిది మరి చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో ఇలాంటివి చాలా కేసెస్లో జరుగుతూ ఉన్నాయండి. ముస్లిం ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ హిందూ అనుకోండి, సో ఆమె హదియా కేసు మీరు వినే ఉంటారు, కేరళ. సో ఆమె కన్వర్ట్ అవ్వడము అదొక గొడవ అయింది. ఇలాగ కన్వర్షన్స్ అన్నవి, మ్యారేజ్ కోసం కన్వర్షన్ అన్నటువంటిది నల్ అండ్ వాయిడ్ అని చాలా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఆల్రెడీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ కింద ఓన్లీ కన్వర్షన్ కోసం మ్యారేజ్, కన్వర్షన్ కోసం అంటే ఒకళ్ళని ఒక రిలీజన్ నుంచి ఇంకొక రిలీజన్కి మార్చడం కోసం మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజే నల్లిఫై అవుతుంది. లేదు, మ్యారేజ్ చేసుకోవడం కోసం కన్వర్షన్ అవుతే అది నల్ అండ్ వాయిడ్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే చాలా లా కమిషన్ కూడా ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈ కన్వర్షన్స్, ఈ గోల్ అంతా ఉండదు కదా, దీన్ని మార్చమని అడగడం జరిగింది. బట్ అది ఇంకా ప్రాసెస్ అయితే జరగలేదు. దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ వల్ల ఇది జరుగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ప్యారిస్ కన్వెన్షన్కి సంబంధించిందండి. ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించింది. ఎన్విరాన్మెంట్ మనము లాస్ట్ వీడియోలో కూడా చదువుకున్నాం అనుకుంటాను. ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది 2015లో సైన్ చేయడం జరిగింది. యుఎస్ఏ ట్రంప్ ఉన్నప్పుడు అసలు క్లైమేట్ చేంజ్ లేదు, ఏమీ లేదు, అదంతా ఉత్తుత్తుది అని చెప్పేసి మేము ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా చెప్పారు. అయితే జో బైడెన్ తన ఎన్నికల ప్రామిస్లో ఏం చెప్పారు,
క్లైమేట్ చేంజ్ అనేది రియల్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ నేను కనుక ప్రెసిడెంట్గా ఎన్నికవుతే మేము మళ్ళీ దాంట్లో జాయిన్ అవుతాం యూఎస్ఏ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జో బైడెన్ ఎన్నికయ్యారు కాబట్టి ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మళ్ళీ యుఎస్ఏ జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఎందుకంటే అండి క్లైమేట్ చేంజ్ అనేది మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఇన్ని రకాల డిజాస్టర్స్ ఇవన్నీ కూడా. సో ఈ కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ లేదు అనడము బ్లైండ్నెస్, అంతేనా? సో క్లైమేట్ చేంజ్కి మరి ఇంత పెద్ద కంట్రీ యుఎస్ఏ అనేటటువంటిదే వరల్డ్లో అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ CO2 ఎమిషన్స్ చేసేది యుఎస్ఏనే. మరి యుఎస్ఏనే దీంట్లో పార్ట్గా లేకపోతే ఎట్లా? అందుకని ఉండడం అన్నది మంచిదే. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సో లాస్ట్ వీడియో దాని ముందు వీడియో ఒకసారి ఓపెన్ చేసుకొని, లేదా PDFs మీకు అవైలబుల్గా ఉన్నాయండి. మీరు వీడియో డిస్క్రిప్షన్లో చూస్తే తెలుగులోను ఇంగ్లీష్లోను 2 లాంగ్వేజెస్లోనూ మనం చెప్తున్న క్లాస్ యొక్క PDF అవైలబుల్గా ఉంటుంది. సో అవి మీరు చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. సుప్రీంకోర్టు అన్నది సువోమోటోగా కంటెంప్ట్ కేసు అనేటటువంటిది ఫైల్ చేయొచ్చు. ఎవరికి సంబంధించి? ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో ఈయన రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో, ఏం లెటర్ రాశారండి గుర్తుందా? మనం చదువుకున్నాం కదా. ఏమని? ఇదిగో సుప్రీంకోర్టు జడ్జి ఒకరు మా హైకోర్టు జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ తీసుకునే అన్ని డెసిషన్స్లో ఎగ్జిక్యూటివ్ తీసుకుని, గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ తీసుకునే అన్ని డెసిషన్స్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది అని ఎవరికి లేఖ రాయడం జరిగింది? CJIకి పబ్లిక్గా లెటర్ అనేటటువంటిది రాయడం జరిగింది. మరి ఆ కంటెక్స్లో ఈ విధంగా జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ని పోగొట్టే విధంగా ఇది ఉంది. దీని మీద కంటెంప్ట్, కోర్టు ధిక్కరణ, ఈ కేసుని ఇనిషియేట్ చేయండి అని కొంతమంది అడగడం జరిగింది. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈ కేసులో తీసుకొని రావడం ఎంతవరకు సబబు అన్నది ఇంకా పరిగణిస్తున్నారు. కావాలంటే సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని తీసుకొని రావచ్చు అన్నట్టుగా అటార్నీ జనరల్ ఎవరు ఇంతకీ? హైయెస్ట్ లా ఆఫీసర్ అంట. ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు? అటార్నీ జనరల్ అనమాట. సో అటార్నీ జనరల్ చెప్పడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు ఇనిషియేట్ చేస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ కేసులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటిది చాలా కాంట్రవర్షియల్ అయింది. సో ఈ కేసులో కూడా మళ్ళీ కాంట్రవర్షియల్ అవ్వచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి. ఏంటి? కోర్ట్స్ అనేటటువంటి వాటి ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోర్టుల ఫంక్షనింగ్లో ప్రాబ్లం అనేటటువంటి ఉంది అన్నది మాత్రం అది రియాలిటీ. అన్ని రాష్ట్రాల్లోనూ చూస్తున్న రియాలిటీ అన్నమాట. బట్ ఇది ఈ విధంగా పబ్లిక్గా లెటర్ రాయొచ్చా, ఓపెన్ లెటర్ రాయొచ్చా అన్నది క్వశ్చనబుల్. ప్లస్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం రాశారు అన్నది ఇంకొక అలిగేషన్ అనమాట. సో వీటన్నిటిని ముందు చూడాలి, అంతేగాని డైరెక్ట్గా కంటెంప్ట్ అని కేసు వేయడం కాదు అన్నది నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీ కింద చదువుకుంటామండి. రెగ్యులేటరీ సర్టెనిటీ అంటున్నాము. సో మనము ఇక్కడ దీన్ని ఎకనామిక్ రెగ్యులేషన్ అన్న దాని కింద చదువుకుంటాం. రీసెంట్గా గ్లోబల్ ఇన్వెస్టార్ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? మీరేం భయపడకుండా వచ్చి మా ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి. ఎవరిని? ఫారిన్ ఇన్వెస్టార్స్ని. అంటే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదేమవుతుందంటే FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అడగడం జరిగింది. మీరు వచ్చి మా ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని అడిగారు. దానికి సంబంధించి ఇదిగో మేము ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనేటటువంటిది ప్రపోజ్ చేశాము. 102 లక్షల కోట్లతో నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అన్నది మా గోల్. 36% సెంట్రల్ గవర్నమెంట్, 36% స్టేట్ గవర్నమెంట్, మిగిలిన 22% ప్రైవేట్ సెక్టార్ నుంచి మేము డబ్బులు రావాలని ఆశిస్తున్నాము. దీంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రండి అంటున్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో ఇదిగో రెగ్యులేటర్స్ ఎంత బెటర్గా ఉన్నారు, రెగ్యులేటరీ కంట్రోల్ ఏ విధంగా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పాలసీ డెసిషన్ తీసుకున్నాక అన్సర్టనిటీ ఉండకూడదు. RBI కానీ ఎవరైనా సరే రెగ్యులేటర్ ఒక డెసిషన్ తీసుకున్నాక అన్సర్టనిటీ లేకుండా సర్టనిటీతో కనుక ముందుకు వెళ్తే అప్పుడు ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ ఇదంతా తీసుకొని రావడానికి మనం ముందుకు వెళ్తున్నట్టు. సో రెగ్యులేటరీ సర్టనిటీ తీసుకొని రావాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి, అది ఇంపార్టెంట్ పదం అన్నమాట. ఇంతకీ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏమవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ వస్తే జాబ్స్ వస్తాయి, అవునా? జాబ్స్ వస్తే మనీ, ప్రొడక్షన్ మళ్ళీ ఓవరాల్గా GDP, మళ్ళీ దాని నుంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్. ఇలాగా ఎకానమీ అన్నటువంటిది వర్చువస్ సైకిల్, మంచి పాజిటివ్ దీన్ని జోన్లోకి వెళ్తుంది. వర్చువస్ సైకిల్లోకి ఇది మూవ్ అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఎన్విరాన్మెంట్ అన్న దాని కింద మనం చదువుకుంటాము.
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం ఓవరాల్గా ఎన్విరాన్మెంట్కి చేస్తున్న డ్యామేజ్ గురించి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని దేంతో మెజర్ చేస్తున్నాం? జీడిపి అన్న దాంతో మెజర్ చేస్తూ ఉంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓవరాల్గా స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు తెలుగులో. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ద్వారా మనం ఎంత గ్రో అవుతున్నాము, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఇదే మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంత ఎన్విరాన్మెంట్కి ఎంత ఎన్విరాన్మెంట్కి మనం నష్టం చేస్తున్నాము, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎంత ప్రొడక్షన్ ఉంది, గ్రీన్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఉంది అన్నది మనం ఇగ్నోర్ చేస్తున్నాము. ఒక విధంగా చూస్తే కోవిడ్-19 అనేటటువంటిది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వల్లే మనం వచ్చిందని చెప్పచ్చు. ఈ వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ వల్లనే ఇది వచ్చింది అని చెప్పచ్చు. ఒకవైపు ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, ఒకవైపు క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా ఎన్విరాన్మెంట్ని మనం ఎంతో డిస్ఈక్వలిబ్రియం అంటున్నాం, డిస్ఈక్విలిబ్రియంకి తీసుకెళ్తున్నాము. ఇలాంటి కంటెక్స్లో పోస్ట్ కోవిడ్-19, అట్లీస్ట్ కోవిడ్-19 తర్వాత మనము ఈ CO2 ఎమిషన్స్, క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని అడ్రస్ చేయాలి అంటే CO2 ఎమిషన్స్ని తగ్గించాలి, అవునా కాదా అండి? సో ఈ CO2 ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమిషన్స్ని తగ్గించే విధంగా మనం చర్యలు అనేవి చేపట్టాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అందుకే ఇక్కడ పదం ఏం వాడారండి? కార్బన్ న్యూట్రాలిటీ. న్యూట్రల్గా, కొత్తగా యాడ్ చేయకుండా కార్బన్ ఎంత వీలైతే అంత మినిమల్గా ఉండేలాగా మనం చూసుకోగలగాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లేస్లో గ్రీన్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మనకి గోల్ అవ్వాలి. అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటిదండి. అంటే అటు ఎకానమీ పెరగాలి, ఇటు ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి. ఆ విధంగా మన చర్యలు ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించిందండి. సింపుల్గా ఏం లేదండి, తెలంగాణలో మనకు ఉండేటటువంటి పిల్లల మర్రి అనేటటువంటి ఈ బనియాన్ ట్రీ, మర్రి చెట్టు అంట, పెద్ద మర్రి చెట్టు అనమాట. సో దానికి ఫంగస్ వచ్చేసి చాలా ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉంది అన్న టైంలో 2017 నుంచి ఆ పురుగులు వాటన్నిటిని పోగొట్టేందుకు ఆర్గానిక్ స్ప్రేలు ఇవన్నీ వాడడం మొదలుపెట్టారు. సో దాంతో ఇప్పుడు అది మళ్ళీ నార్మల్ రూపుకి చేరుకుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. రైట్? సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చెట్టే కదా, ఒకటే కదా అనుకుంటుంటాం, కానీ కాదు. దాని వెనకాల ఉన్న హిస్టరీ కానీ, అది ప్రొవైడ్ చేసేటటువంటి అక్కడ వాళ్ళకి టూరిజం కానీ చాలా రకాలుగా అది హెల్ప్ అవుతుందండి. సో దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశారన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. వీలైతే చిన్న వీడియో ఉంది యూట్యూబ్లో దీని గురించి, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిందండి. ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా ESAగా డిక్లేర్ చేయాలి, వాటిని గుర్తించాలి అన్నట్టుగా కొంతమంది పిటిషన్ పెడుతున్నారనమాట. వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేటటువంటిది ఉంది. సో దాంట్లో మరి మనకి వెస్ట్రన్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసమని 2 కమిటీస్ వేయడం జరిగిందండి. ఒకటి మాధవ్ గాడ్గిల్ కమిటీ. ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ చాలా ప్రాంతాన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా గుర్తించండి అన్నట్టుగా చెప్పారు. మరి దాన్ని రివ్యూ చేస్తూ ఇంకో కమిటీని వేశారు, దాని పేరు కస్తూరి రంగన్ కమిటీ. సో వీలైతే ఈ రెండింటి గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మనం చదవాలండి, మీరు ఎన్విరాన్మెంట్లో చదువుతారు. కస్తూరి రంగన్ కమిటీ వచ్చేటప్పటికి 33% భూభాగాన్ని, వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాన్ని ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్గా గుర్తించండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఈ కంటెక్స్లో ఇదిగో మీరు గుర్తిస్తున్నారు, బాగుంది, కానీ ఎకానమీని కూడా గుర్తించండి. ఆ విలేజెస్లో ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ కదా అని ఎకనామిక్ యాక్టివిటీని మరి అలో చేయకపోతే ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఉండదు. సో అటు ఎకనామిక్ యాక్టివిటీని, అటు ఎకలాజికల్ ప్రొటెక్షన్ని కంబైన్ చేయండి అన్నట్టుగా ఫార్మర్ గ్రూప్స్ మరి అడగడం జరిగిందనమాట. రైట్? ఈ 2 కమిటీస్ గురించి ఒకసారి చదువుకుంటారా? కంటెక్స్ట్ వచ్చినప్పుడు, ఏదన్నా మంచి ఇష్యూ వచ్చినప్పుడు మనం చూద్దాము, బట్ మీరైతే ఒకసారి చదివి పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ నోట్ బ్యాన్, పెద్ద నోట్ల రద్దు, దానికి సంబంధించి దీని ఎకానమీలో నోట్ బ్యాన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాల గురించి చూస్తాం. నవంబర్ 8, 2006, అవునా? 2016 2016న 500 మరి అప్పుడు ఉన్నటువంటి 1000 రూపాయల నోట్లని బ్యాన్ చేయడం జరిగింది, అవునా? గుర్తుందా అండి? సో అప్పుడు ఏమని చెప్పారు, ఎందుకని బ్యాన్ చేస్తున్నామని చెప్పారు? ఒకటి, బ్లాక్ మనీ, నల్లధనం. సో బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని కర్బ్ చేయాలి. రెండోది, మన డిజిటైజేషన్ని పెంచాలి. టెర్రర్ ఫండింగ్ అన్నారు. సో టెర్రర్ ఫండింగ్ అనేటటువంటిది తగ్గాలి.
కరప్షన్ అనేటటువంటి తగ్గాలి. ఇవేనా చెప్పింది? టెర్రర్ ఫండింగ్ తగ్గాలి, కరప్షన్ తగ్గాలి, డిజిటైజేషన్ పెరగాలి, ఇవి చెప్పినటువంటి గోల్స్ అన్నమాట. కానీ వీటిలో బ్లాక్ మనీ తగ్గడం అయితే తగ్గిందా? టెర్రర్ ఫండింగ్ తగ్గిందా? ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ ఎయిమ్స్ అయిపోయినాయి. కానీ దీనివల్ల ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించిందండి. ఎస్పెషలీ ఫార్మర్స్, చిన్న సన్నకారు ఉంటారు చూసారా, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరి మీద, ఎంఎస్ఎంఈస్ మీద ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడం జరిగింది. సో మనం ఇప్పుడు గమనించి చూస్తే బ్లాక్ మనీ ఇవంతా ఎక్కడికి పోలేదు. 2,000 రూపాయల నోట్లను ప్రింట్ చేశారు. ఆ 2,000 రూపాయల నోట్లు మార్కెట్లో సర్క్యులేషన్లో లేవు అంటే ఎక్కడున్నట్టు బ్లాక్ మనీ రూపంలో ఎవరి గోడౌన్లోనో బెడ్ల కిందనో ఉన్నట్టు. సో మనం ఏవైతే గోల్స్ అనుకున్నామో వాటిని మనం అచీవ్ చేశామా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మరి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి కానీ మనీ రోల్ తగ్గిందా? లేదు. సో ఎకానమీ మాత్రం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది. సో డిమానిటైజేషన్ ఓవరాల్గా కొంత ఇది డిజిటల్ పేమెంట్స్ అవి పెరిగినప్పటికీ దాని ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం నెగిటివ్గానే ఉంది, అది మనం చెప్పుకోవచ్చు. సరే, మరి నిన్న మనం ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దామా? గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దాని అప్లికేషన్ అంటే ఏంటి అని అడిగాం. ఇలాంటి క్వశ్చన్స్ చూడడానికి చాలా ఫ్యాక్చువల్ ఏముందిలే అనుకుంటాం, కానీ రాసేటప్పుడు కొద్దిగా మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని రాశారు. ఇదంతా అక్కర్లేదండి, రైట్, ఇది అక్కర్లేదు, ఇది రాశారు, ఓకే. గ్రీన్ హైడ్రోజన్ యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు అంటారు. సో ఇది రాశారు, గుడ్. సో ఇది తీసేస్తారా? సో ఈ పారాగ్రాఫ్ తీసేస్తే మీ ఆన్సర్ బాగుంటుంది. దానికి ఏదన్నా ఇమేజ్ ఇక్కడ అయితే మీరు గీయలేరు కాబట్టి వదిలేసేయండి. పేపర్ మీద మనం రాసాం, గుర్తుందా? ఇదిగో సోలార్, విండ్ నుంచి తీసుకొని హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి హౌసెస్కి వీటికి సప్లై చేయడము, అట్లా ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రాసుకోండి. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో రాశారు. గ్రీన్ హైడ్రోజన్ యొక్క అప్లికేషన్స్ చూస్తున్నారా? చాలా అప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. మీకు న్యూస్ పేపర్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయని నేను నిన్న చెప్పాను, చూసుకోవాలి. సరే, మరి దానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ అవ్వాలి. ఆన్సర్ బాగుందండి, కానీ ఇది కొద్దిగా ఎలాబరేట్ అయిపోయింది. కంక్లూజన్ చాలా షార్ట్గా రాయాలి దీనికి, రైట్? సో కంక్లూజనే మీరు చాలా పదాలు వచ్చేసాయి, 70 to 80 వచ్చాయి. దాన్ని షార్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి క్వశ్చన్లు అడగలేదు, అనువర్తనాలు ఏంటి అని అడిగాం. సో ఇదంతా మీరు చాలా షార్ట్గా రాయాలి, ఒక 40-50 వర్డ్స్లో అయిపోవాలి. కానీ మీరు ఇక్కడ 100 వర్డ్స్ వరకు రాశారు, కొంచెం వర్డ్ లిమిట్ చూసుకోవాలి. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దాని యొక్క అనువర్తనాలండి, అప్లికేషన్స్, ఉపయోగాలు కాదు మనం అడిగింది, అనువర్తనాలు. సో అనువర్తనాలు అనేటటువంటివి ఏంటో రాయగలగాలి, అప్లికేషన్ ఏరియాస్ ఏంటి అని రాయగలగాలి, రైట్? కొద్దిగా క్వశ్చన్ సరిగా చదవలేదనుకుంటాను, జాగ్రత్తగా చదివి రాయగలగాలి. ఇవే పాయింట్స్ మీరు ఇంకొకలాగా రాసుకుంటారు, అప్లికేషన్ ఏరియాస్ ఎక్కడా అని అన్నది మీరు రాయాలి. ఇలా జాగ్రత్తగా ఉండాలి, మెయిన్స్లో రాసేటప్పుడు ఇలాగా క్వశ్చన్ తప్పుగా చదవకూడదు, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్, ఇదిగో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని యొక్క నష్టాలు ఏంటి, ఇదంతా అడగలేదు కదా అండి. అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ దాని అప్లికేషన్స్ ఉన్నాయని, ఎప్పుడైనా సరే స్కోప్, మనం ఏదైతే అది అడిగామో దాని గురించే స్పెసిఫిక్గా రాయాలి. మీరు ఎక్స్ట్రా పాయింట్స్ రాయాలి అనుకుంటే దాన్ని షార్ట్లో కంక్లూజన్లోనూ అక్కడ రాయాలి, అర్థమైందా? దాని యొక్క అనువర్తనాలు, ప్రయోజనాలు, అప్లికేషన్స్ అని అడిగాం మనం, అడ్వాంటేజెస్ అని అడగలేదు కదా. జాగ్రత్తగా చూసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అని రాశారు, దానికి సంబంధించి దాని అనువర్తనాలు ఏంటి అన్నట్టుగా రాశారు. దీన్ని ఇంకొద్దిగా షార్ట్ చేయండి, ఇక్కడ ఎలాబరేట్ చేయండి. ఎందుకని వాట్ అన్నాము, వాట్ అన్నప్పుడు జనరల్గా అది షార్ట్గా మీరు పరిగణించాలి. రైట్ అప్లికేషన్స్ అన్నప్పుడు దాన్ని కొద్దిగా లాంగ్ ఆన్సర్గా, ఇప్పుడు 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అండి. డిస్కస్ అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ రాయాలి, కానీ వాట్ అన్నప్పుడు ఏంటి అని అడిగాం అంతే. సో మీరు కొద్దిగా రాసి ఇక్కడి నుంచి దాన్ని అనువర్తనాలు రాస్తే బాగుంటుంది. ఏం లేదు, వీటిని ఎలాబరేట్ చేయండి. సరే, మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి, దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.